హాయ్ వెల్కమ్ టు పైథాన్ కంప్లీట్ కోర్స్ చాప్టర్ 3. ఇంతకుముందు మనం ప్రీవియస్ చాప్టర్లో బేసిక్ కంప్యూటర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అలాగే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఎవరైనా అది చూడకుండా అంటే ఆ ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఈ చాప్టర్ 3లో మనం స్ట్రింగ్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో వన్స్ మీరు కంప్లీట్గా ఈ స్ట్రింగ్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్ చూసిన తర్వాత మళ్ళీ మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందంతా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మాత్రమే ఇక్కడ మీకు యూజ్ అవుతుంది. సో ప్రాబ్లమ్ సెట్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ చూసి సాల్వ్ చేయండి. అలాగే నేను లైవ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాను ఇక్కడ. మీరు దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకుంటుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఈరోజు టాపిక్ స్ట్రింగ్స్ అని చెప్పాను కదా. స్ట్రింగ్స్లో మనం స్ట్రింగ్స్ అంటే ఏంటి, అలాగే ఇండెక్సింగ్ గురించి చూస్తాము, స్లైసింగ్ గురించి చూస్తాము, స్ట్రింగ్స్లో ఉన్న మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్, స్ట్రింగ్స్ని మనం ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు వాటి గురించి డిస్కస్ చేసి తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ స్ట్రింగ్స్ అంటే ఏంటి. సో లాస్ట్ వీడియోస్ మీరు ఎవరైనా చూస్తుంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను స్ట్రింగ్స్ అంటే ఏంటి అనేసి. స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్ ఈస్ ఏ డేటా టైప్ దట్ స్టోర్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఏదైనా సరే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటుందో దాన్ని మనం స్ట్రింగ్ అంటాము. ఎగ్జాంపుల్కి నేను యూట్యూబ్ అని రాశాను ఇక్కడ కదా. ఇక్కడ యూట్యూబ్లో YOUTUBU యూట్యూబ్ అని ఉంది కదా. సో ఇందులో ఉన్న ప్రతి ఒక్క దాన్ని మనం క్యారెక్టర్ అంటాం అనమాట. సో ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్స్ మొత్తాన్ని కలిపి మనం స్ట్రింగ్ అంటాం. సో అర్థమైందా? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని కలిపి మేము స్ట్రింగ్ అంటాం. అది మేబీ మీ పేరు అవ్వచ్చు, మీ స్టేట్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం సింగిల్ కోట్స్ ఆ డబుల్ కోట్స్ పెట్టామంటే అది మనకి స్ట్రింగ్ అవుతుంది. సో స్ట్రింగ్ యూస్ చేసి మనం బేసిక్ ఆపరేటర్స్లో కొన్ని చేయొచ్చు అనమాట, మొత్తం కాదు. లైక్ ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి సబ్స్ట్రాక్షన్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అలాంటివి చేయలేము, బట్ కొన్ని అయితే చేయొచ్చు. వాటిలో మనం స్ట్రింగ్ కంకాటనేషన్ అంటే మనం రెండు స్ట్రింగ్స్ని కలపచ్చు. ఎలా కలుపుతాము? ఇక్కడ చూసుకుంటే హలో అనేది నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఇక్కడ వాళ్ళు అనేది ఒక స్ట్రింగ్. ఈ రెండు స్ట్రింగ్ నేను కలపాలంటే నేనేం చేశాను, ప్లస్ అనే సింబల్ వాడాను. రైట్, ఇక్కడ చూడండి, ప్లస్ అనే ఆపరేటర్. మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, హలో వరల్డ్ వచ్చింది. అలాగే రిపిటేషన్ అంటే రిపీట్ అవ్వడం అనమాట. ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి. ఇప్పుడు సబ్స్క్రైబ్ అని ఇచ్చాను, దీన్ని నేను 3 times రిపీట్ చేయాలనుకుంటే ఇంటూ 3 ఇస్తాను, అంటే 3 times రిపీట్ చేయాలి అనేసి నేను ఇక్కడ దానికి మీనింగ్ అంటే ఇంటూ ఇస్తాం. హలో ఇంటూ 3 ఇచ్చాను అంటే ఇక్కడ హలోని 3 times రిపీట్ చేయమని చెప్తున్నాను. ఓకే, అలాగే లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక వర్డ్ ఇచ్చారు, యూట్యూబే ఇచ్చాను కదా, యూట్యూబ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే లెంత్ కనుక్కోమనేసి. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. మళ్ళీ లెక్కేద్దాం, 1 2 3 4 5 6 7. లెంత్ ఎంత, 7. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని మీకు నేను కోడ్ రన్ చేసి చూపిస్తాను విజువల్ స్టూడియోలో. సో నేను ఆల్రెడీ strings.py అనే ఒక పీవై ఫైల్ క్రియేట్ చేసుకున్నా. అందులో ఇప్పుడు మనం స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఫస్ట్ మనం డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్లో పెడతామని చెప్పాను. అది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. str1 అంటే స్ట్రింగ్ 1లో మనం యూట్యూబ్ పెట్టాము. అదే సెకండ్ స్ట్రింగ్ str2 వేరియబుల్ నేమ్ అనమాట, మీరు ఏదైనా తీసుకోవచ్చు. స్ట్రింగ్ 2 str3 సారీ, ఇక్కడ నేను సింగిల్ కోట్స్లో పెట్టమని చెప్పాను కదా. స్ట్రింగ్ 2 str3 ట్రిపుల్ కోట్స్. ఇది మనకి మల్టీ లైన్ ప్రింట్ అవుతుంది అనమాట. మీరు పోయిన్స్ తర్వాత పద్యాలు ఏమైనా చూసినా కూడా అవి మనకి ఒకే లైన్లో రావు కదా. సో ప్రతిదీ ఆర్డర్ మారుతూ వస్తుంది, లైన్ బై లైన్ వస్తుంది, అంటే బ్రేక్ అవుతుంది లైన్ మధ్యలో. సో దానికి మనకి ఎస్కేప్ సీక్వెన్స్ కూడా వాడచ్చు, అది కూడా చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ చూడండి, మనం డబుల్ కోట్స్లో వాడచ్చు, సింగిల్ కోట్స్లో రాయొచ్చు, ట్రిపుల్ కోట్స్లో రాయొచ్చు స్ట్రింగ్స్ అంటే. సో తర్వాత ఏం చెప్పాను, బేసిక్ ఆపరేటర్స్ గురించి చెప్పాను కదా.
స్ట్రింగ్ ఆపరేటర్స్. అందులో కూడా ఏం చెప్పాను, స్ట్రింగ్ కంకాటనేషన్ గురించి చెప్పాను. స్ట్రింగ్ కంకాటనేషన్లో మనం ఏం చేయొచ్చు, 2 స్ట్రింగ్ని యాడ్ చేయొచ్చు. నేను హలో చెప్పాను కదా, హలో ప్లస్ వరల్డ్ అనేది చెప్పాను. నేను ఏం చేస్తాను, ప్రింట్ హలో ప్లస్ సింబల్, కంకాటనేషన్కి ప్లస్ సింబల్, హలో వరల్డ్. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, హలో వరల్డ్ వస్తుంది. తర్వాత ఇంకోటి ఏం చెప్పాను, సో దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ 3 కూడా మీకు ప్రింట్ చేస్తాను. ప్రింట్ సారీ ఇక్కడ కాదు, ఇది స్ట్రింగ్ కంకాటనేషన్. ప్రింట్ str3 సేవ్, రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, దిస్ ఈజ్ ఎ మల్టీలైన్ స్ట్రింగ్ అండ్ ఇట్ కెన్ స్పాన్ మల్టిపుల్ లైన్స్, రైట్. అలాగే హలో వరల్డ్ వచ్చింది. ఇక్కడ హలో వరల్డ్కి మధ్యలో స్పేస్ లేదు. స్పేస్ రావాలంటే ఏం చేయాలి, మధ్యలో మనం స్పేస్ అనేది యాడ్ చేయాలి. స్పేస్ అనేది కూడా మనకి చెప్పాను కదా ఇంతకుముందు, అది కూడా మనకి ఒక క్యారెక్టర్ లాగే తీసుకుంటుంది, అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో స్పేస్ కంకాటనేషన్, మధ్యలో స్పేస్ అనేది యాడ్ చేసి మళ్ళీ మనం ప్లస్ సింబల్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేస్తే మనకి స్పేస్ వస్తుంది, సారీ హలో వరల్డ్. సో ఇది స్ట్రింగ్ కంకాటనేషన్, అంటే మనం ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేసి 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు స్ట్రింగ్ రిపిటేషన్లో ఏం చెప్పాను నేను, ప్రింట్ హలోని 3 సార్లు ప్రింట్ చేయాలని చెప్పాను కదా, హలో ఇంటూ 3. అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ మనకి 3 టైమ్స్ హలో అనేది రిపీట్ అవ్వాలి. అయిందా, హలో 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 హలో. స్పేస్ దీనికి మనకి మధ్యలో స్పేస్ రావాలి. స్పేస్ రావాలంటే ఏం చేయాలి, స్పేస్ రావాలంటే ఇక్కడ మధ్యలో స్పేస్ రావాలంటే హలో తర్వాత ఒక స్పేస్ ఇవ్వచ్చు. సో రన్ చేస్తే హలో 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 ఇదన్నమాట. సో నెక్స్ట్, సో ఐ హోప్ మీకు క్లియర్ అయింది అనుకుంటాను. స్ట్రింగ్ కంకాటనేషన్ అన్నా రిపిటేషన్ అన్నా. సో ఈ లాస్ట్ది లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఉండిపోయింది కదా, సో లెంత్ ఆఫ్ స్ట్రింగ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. సో లెంత్ ఆఫ్ స్ట్రింగ్లో ఏం చేస్తామంటే మనం ప్రింట్ లెన్ ఆఫ్ స్ట్రింగ్ వేరియబుల్ ఇచ్చింటాం కదా, ఆ నేమ్ ఇస్తాం. సో వేరియబుల్ తర్వాత వాల్యూస్ అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఒకసారి మీరు చూడకుండా ఉంటే చూడండి, మీకు ఈజీగా తర్వాత స్టెప్స్ అర్థమవుతుంది బిగినర్స్ ఎవరన్నా ఉంటే. సో ప్రింట్, నేను ఇక్కడ ఏది కూడా వేరియబుల్కి అసైన్ చేస్తాను. స్ట్రింగ్ 1 ఉంది కదా, ప్రింట్ లెన్ ఆఫ్ str1. ఇప్పుడు దీని అవుట్పుట్ అనేది మనం చూద్దాం. లెంత్ 7 వచ్చింది. సో ఇంకా మీకు క్లియర్గా ఇది స్పెసిఫిక్గా 7 అనేది లెంత్ అని తెలియాలంటే ఏం చేయొచ్చు అంటే, స్ట్రింగ్లో మీరు మెన్షన్ చేయండి, లెంత్ ఆఫ్ వేరియబుల్ లెంత్ ఆఫ్ str1 ఇక్కడ కామా ఇచ్చేస్తే మనకి ఇది కూడా ప్రింట్ అయ్యి తర్వాత వాల్యూ వస్తుంది. రన్ చేసి చూపిస్తాను. ఇదిగో లెంత్ ఆఫ్ str1 7. సో క్లియర్ కదా. నెక్స్ట్ స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటే స్ట్రింగ్ అంటే ఏం చెప్పాను, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాను కదా, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూని మనం యాక్సెస్ చేయాలంటే ఈ ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం. సో అర్థమైంది అనుకుంటాను. సో ఒక వాల్యూ ఉంటుంది, ఇండెక్స్ వాల్యూ ప్రతి ఒక్క క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలంటే మనం ఆ ఇండెక్స్ వాల్యూని యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం. సో అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్ ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ని అయితే మనం మార్చలేము, యాక్సెస్ చేయగలము అంతే. సో అదైతే మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఇండెక్సింగ్లో మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసాను చూడండి, శంకర్ కరణం అని ఇచ్చాను కదా. శంకర్ అంటే మనకి ఇక్కడ 0,
ఇండెక్సింగ్ ఎప్పుడు కూడా మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మామూలుగా 1 నుంచి అనుకుంటాం 1, 2, 3 స్టార్ట్ చేస్తాం కదా, బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లెటర్ మనకి 0 శంకర్, ఎస్ అనేది 1 శంకర్, ఎన్ అనేది ఏమొస్తుంది 2 వస్తుంది, కే 3, ఏ 4, ఆర్ 5. నేను కింద అండర్ స్కోర్ ఇచ్చాను కదా, దీని 6, ఇది దీని ఒక వాల్యూ 6. సో స్పేస్ కూడా ఒక వాల్యూ ఉంటుంది, ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకుని స్పేస్ ఇచ్చాం కదా, స్పేస్ ఇచ్చాం మధ్యలో, ఆ స్పేస్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. సో ఎమ్ యొక్క లాస్ట్ వాల్యూ 13. సో ఇది మనం ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు మనకి పాజిటివ్ వాల్యూస్ వస్తుంది అనమాట, 1, 2, 3, 4, 5, 6 ఇట్లా. అదే రివర్స్ వస్తే మనకి ఇలా ఇక్కడ నుంచి అంటే ఇలా వెళ్తాం, రివర్స్ వెళ్ళినప్పుడు -1, -2, -3, -4 ఇలా వస్తుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడైనా సరే మనం యాక్సెస్ చేయాలంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ స్ట్రింగ్ నేమ్ ఇచ్చేసి యాక్సెస్ చేస్తాము. ఎలా అంటే ఇప్పుడు str1 అని చెప్పాను కదా, str1 ఈక్వల్ టు యూట్యూబ్. దీన్ని నేను యాక్సెస్ చేయాలంటే అంటే నీ స్పెసిఫిక్గా ఈ వాల్యూని యాక్సెస్ చేయాలనుకుంటున్నా, వై అనేది ఫస్ట్ వాల్యూ కదా. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ దీని యొక్క ఈ వాల్యూ యొక్క వేరియబుల్ ఏంటి, str1 కదా, str1లో ఫస్ట్ ఎలిమెంట్ అంటే 0, ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చా. సో మీరు స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తేనే మనం ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయగలం. సో గుర్తుపెట్టుకోండి, ఇండెక్సింగ్లో ఎప్పుడైనా సరే ఒక క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలంటే మనకి ఇండెక్స్ వాల్యూ కావాలి. ఆ ఇండెక్స్ వాల్యూని మనం స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టాలి విత్ యూజ్ ఆఫ్ వేరియబుల్ని యూజ్ చేసి ఆ స్క్వేర్ బ్రాకెట్లో పెట్టాలి. సో లాస్ట్ ఎలిమెంట్ కావాలనుకుంటే str-1 పెట్టచ్చు, లేదు మీరు కాలిక్యులేట్ చేయండి, 0, 1, 2, 3, 4, 5, 6 str6 ఇవ్వచ్చు. ఇవి రెండుకి మనకి ఈ అనే క్యారెక్టర్ మాత్రమే వస్తుంది. సో సెకండ్ క్యారెక్టర్ కావాలంటే str1 అంటే ఇక్కడ ఏంటి లేదు, లెన్ ఆఫ్ str-1 అంటే ఒక ఎలిమెంట్ని అక్కడ తీసేస్తున్నాం అనమాట. 6 మొత్తం లెన్ ఆఫ్ 6 ఎంత, లెన్ ఆఫ్ స్ట్రింగ్ ఎంత 7 కదా, 7 - 1 అంటే 6, లాస్ట్ ఎలిమెంట్ 6, రైట్. ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి, str-0 ఈక్వల్ టు ఆర్ అంటే ఇక్కడ నేను స్ట్రింగ్ని చేంజ్ చేయాలనుకుంటాను, ఈ ఎస్ ప్లేస్లో నేను ఆర్ పెట్టాలనుకున్నాను. సో అంటే నేను స్ట్రింగ్ని మార్చాలనుకుంటున్నాను. స్ట్రింగ్స్ అనేది నేనేం చెప్పాను, ఇమ్యూటబుల్, అంటే చేంజ్ చేయలేము. సో మనకి ఎర్రర్ వస్తుంది, మారదు. ఇవన్నీ కూడా నేను ఒకసారి రన్ చేసి చూపిస్తాను. అలాగే స్లైసింగ్ ఉంటుంది. స్లైసింగ్లో సో ఫస్ట్ నేను ఇండెక్సింగ్ చెప్పేసి మళ్ళీ స్లైసింగ్కి వస్తాను, మీకు అర్థమవుతుంది. సార్ రన్ చేసి చూపిస్తాను. str1 యూట్యూబ్. మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్ట్రింగ్ స్లైసింగ్ చేస్తున్నాం, అంటే కామెంట్ చేసుకున్నాం మనకి తెలియడానికి. స్ట్రింగ్ ఇండెక్సింగ్ చేస్తున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ యూట్యూబ్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే ప్రింట్ str1 0 ఏంటి వస్తుంది మనకి అవుట్పుట్ వై. ఎందుకంటే ఫస్ట్ ఇండెక్స్ అంటే 0లో మనకి వై అనే క్యారెక్టర్ ఉంది, రైట్. సెకండ్ ఎలిమెంట్ చూసుకుంటే ఏముంది, ఓ అనేది ఉంది. మనకి వస్తుందో అలా చూద్దాం. ఓ అనేది వచ్చింది, రైట్. సో దీన్ని ఇంకా మనం ఇదిగా చెప్పాలంటే ప్రతి ఒక్క దాన్ని యాక్సెస్ చేయాలంటే మీకు ఇది ఇప్పుడే నేను చెప్పలేదు ఫర్ లూపు, బట్ మీకు చెప్తున్నా, ఫర్ ఐ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ str ప్రింట్ str(i) అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేయమంటున్నాను. సో ప్రింట్ చేయమన్నప్పుడు ప్రతి ఒక్కటి మనకి యాక్సెస్ అయ్యి ప్రింట్ అవుతుంది, ప్రతి ఒక్క ఇండెక్స్, ప్రతి ఒక్క క్యారెక్టర్. అక్కడ ఎందుకంటే ప్రతి ఒక్క ఇండెక్స్ని నేను యాక్సెస్ చేస్తున్నా. సో రన్ చేసినప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చేస్తుంది. చూడండి, YOUTUBU యూట్యూబ్ అనేసి మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే వచ్చేస్తుంది. ఇది ఫర్ లూప్లో యూజ్ చేసినప్పుడు వస్తుంది. నేను ఇంకా ఫర్ లూప్ గురించి మీకు చెప్పలేదు, చెప్పినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ మీకు చెప్పాను ఇలా కూడా మనం వాడచ్చు అనేసి. నెక్స్ట్
ఈ స్లైసింగ్లో ఇప్పుడు మీకు ఇండెక్సింగ్ అంటే అర్థమైంది. ఇండెక్స్ని యూస్ చేసి మనం స్లైసింగ్ చేస్తాం. మనకి పర్టికులర్గా ఒక ఎలిమెంట్ నుంచే ఒక మనకి పర్టికులర్గా ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ వరకు మాత్రమే కావాలి, ఈ పర్టికులర్ పార్ట్ వరకే కావాలనుకున్నప్పుడు మనం స్లైసింగ్ చేస్తాం. ఇప్పుడు మీరు మ్యాంగో తీసుకోండి, మ్యాంగోని స్లైస్ చేస్తారు. మీరు కట్ చేసినప్పుడు ఒక్కొక్క పార్ట్గా కట్ చేస్తారు. సో లేదు ఒక పిజ్జా ఉన్న దాన్ని స్లైస్ చేస్తారు. అంటే ఒక పార్ట్, ఈ పర్టికులర్ పోర్షన్ మాత్రమే మనకు కావాలనుకున్నప్పుడు స్లైస్ చేస్తాం కదా. సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ స్లైసింగ్ అంటాం. ఒక క్యారెక్టర్లో మీకు పర్టికులర్గా ఒక పార్ట్ మాత్రమే కావాలి, యూట్యూబ్ నాకు యూటీయూ ఇక్కడికి కావాలి అంటే దాన్ని స్లైసింగ్ అంటాం. సో యాక్సెసింగ్ పార్ట్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అంటే దాన్ని స్లైసింగ్ అంటారు. సో ఇక్కడ చూసుకుంటే స్లైసింగ్లో ఏంటంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఉంటుంది, ఎండింగ్ ఇండెక్స్ ఉంటుంది. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రెండు ఉంటుంది. మనం రెండు ఎలిమెంట్స్ అంటే ఇక్కడ రెండు ఇన్పుట్స్ ఇవ్వాలి, లేదు ఇక్కడ స్టార్టింగ్ ఇవ్వచ్చు లేదంటే ఎండింగ్ ఇవ్వచ్చు. కానీ మనకి స్టార్టింగ్లో మనకి డిఫాల్ట్ 0 తీసుకుంటుంది, లాస్ట్లో ఏంటంటే లెన్ ఆఫ్ స్ట్రింగ్ -1 తీసుకుంటుంది లాస్ట్ ఎలిమెంట్ డిఫాల్ట్గా. సో సమ్టైమ్స్ ఏంటంటే స్టెప్ కూడా ఉంటుంది అనమాట. దీని తర్వాత స్టెప్ మధ్యలో ఏదైనా స్టెప్స్ ఫాలో అవ్వాలంటే స్టెప్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి మళ్ళీ ఒకసారి రన్ చేసి చూపిస్తాను. యూట్యూబ్ ఈక్వల్ టు సబ్స్క్రైబ్ అని ఇచ్చాను. ప్రింట్ యూట్యూబ్ 0:3 అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ 0 ఉంది, నేను 3 వరకు కావాలి అంటున్నాను, రైట్. దానికన్నా ముందు మనం ఒకసారి రాసుకొని దాన్ని డివైడ్ చేసుకుందాము. ఎలా దాని యొక్క నెంబర్స్ అనేది మీకు ఈజీగా అర్థం అవడానికి. యూట్యూబ్ అని ఇచ్చాను, సబ్స్క్రైబ్ ఇచ్చాను కదా. సబ్స్క్రైబ్ అనేది ఇక్కడ రాస్తున్నాం, SUBSCRIBE సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కది ఒక క్యారెక్టర్ కదా. 0 0 1 2 3 4 5 6 7 8. సో మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. మళ్ళీ దీన్ని కన్ఫర్మ్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో టోటల్ అంటే నేను చెప్పా కదా, లెన్ మైనస్ స్ట్రింగ్ 1 - 1 అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ -1 వేస్తే మనకి 8 వస్తుంది, రైట్. ఆ 8 కరెక్ట్గా వచ్చింది మనకి. సో 0 నుంచి 3 వరకు కావాలి. ఇక్కడ మనకి 0 నుంచి అని చెప్పాను కదా స్టార్టింగ్, ఆ స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది, స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది ఇంక్లూడ్ అవుతుంది స్టార్టింగ్ ఐటమ్ ఏదైతే ఉందో. బట్ లాస్ట్లో 3 అని ఇచ్చాను, 3 అనేది ఇంక్లూడ్ అవ్వదు ఎప్పుడు. 3 వరకు అంటే 3కి ముందు ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. సో అక్కడ వరకు మనకు వస్తుంది. అంటే 0 1 2 3 ఇక్కడ వరకు నేను చెప్పాను, కానీ ఇది 3 ప్రింట్ అవ్వదు, ఇక్కడ వరకే ప్రింట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే 0 నుంచి 3 వరకు అంటే ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది, బట్ థర్డ్ ఎలిమెంట్ అయితే ఇంక్లూడ్ అవ్వదు. థర్డ్ అక్కడ వరకు ప్రింట్ అవ్వమంటుంది. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి యూట్యూబ్ 0:3 అంటే 0 నుంచి 3 వరకు కావాలనుకుంటే ఏమవుతుంది? SUB ఇక్కడ వరకు వస్తుంది, సబ్ వరకే వస్తుంది, ఎస్ రాదు, ఎస్ అనేది రాదు. ఈ లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే 3 ఉందో లాస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కానీ రాదు, దానికి ముందు ఉన్నంత వరకే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది లేదంటే కన్ఫ్యూజ్ అవుతే మళ్ళీ మీకు మేబీ కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ యూట్యూబ్ 3:0 అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ నేను ఇచ్చాను 3 ఇచ్చాను. 3 నుంచి లాస్ట్ ఎలిమెంట్ మీరు ఏమి ఇవ్వకపోతే ఏం చెప్పాను? లెన్ ఆఫ్ స్ట్రింగ్ -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ వరకు ప్రింట్ అవుతుంది. 3 అంటే ఇక్కడ మనకి 3 అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, SCRIBE. సో ఇది ప్రింట్ అవుతుంది మనకి దీనికి. సో ఇక్కడ స్టార్టింగ్ ఎలిమెంట్ లేదు, బట్ 3 వరకు ప్రింట్ చేయాలని ఉంది. 3 ఇంక్లూడ్ అవ్వదు, బట్ సబ్ అనేసి వస్తుంది. సేమ్, ఇది రెండు సేమ్ అనమాట. నెక్స్ట్ -3 వరకు రమ్మంటుంది. మైనస్ చెప్పాను కదా, అది కూడా మీకు -1 -2 -3 -4 ఇదే సబ్స్క్రైబ్. మీకు ఇంకా కొంచెం క్లియర్గా చూపిస్తాను ఇక్కడ. SUBSRIBE సబ్స్క్రైబ్. దీన్ని మైనస్లో చెప్తే రివర్స్ నుంచి వస్తాం కదా, -1 -2
-3, -4, -5, -6, -7, -8, -9. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది, -1 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నేను 3 నుంచి ప్రింట్ చేయమంటున్నాను. -3 నుంచి, -3 ఎక్కడుంది? -3 ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే లాస్ట్ ఎలిమెంట్ వరకు RIBE, సారీ IBE. నెక్స్ట్ యూట్యూబ్ నేను 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయమంటున్నాను. అంటే నాకు స్లైసింగ్ చేయమంటున్నాను. 1 అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యూ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. యూ నుంచి 5 వరకు అంటే 5 ఇంక్లూడ్ అవుతుంది 4th వరకు. 1 2 3 4 UBSC. ఓకే, ఆ విధంగా. తర్వాత స్టెప్ అని మీకు చెప్పాను కదా, ఇక్కడ ఇంక్లూడ్ చేశాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఇవ్వలేదు, అలాగే ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు, స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు, ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వలేదు. స్టెప్ 2 ఇచ్చాను, అంటే రెండు స్టెప్స్ దాటిపోమనేసి. సో అలాంటి ఏంటి అవుతుంది? డిఫాల్ట్ ఏంటి? స్టార్టింగ్ ఇండెక్స్ మనకి ఎప్పుడు ఎస్ కదా, ఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్, ఓకే. 1 2 2 స్టెప్స్, అంటే సెకండ్ స్టెప్ ఎంత? బి. తర్వాత 2 స్టెప్స్, 1 2 సి, తర్వాత 1 2 ఐ, తర్వాత 1 2 ఈ. సో ఈ విధంగా మనకి స్టెప్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్టెప్ నుంచి జంప్ అవుద్ది. 1 2 అంటే 1 2 సెకండ్ది, మళ్ళీ 1 2, మళ్ళీ 1 2, మళ్ళీ 1 2. ఈ విధంగా మనకి జంప్ అవుతుంది అనమాట. 2 ఎలిమెంట్ అంటే 2 ఎలిమెంట్స్లో సెకండ్ ఎలిమెంట్లో ఉన్నది మనకి ప్రింట్ అవుతుంది. సో ఆ విధంగా జంప్ చేస్తూ స్టెప్ అంటారు దీన్ని. స్టెప్ ఇక్కడ ఉంది కదా, దీని తర్వాత వచ్చేదే స్టెప్. ఇది మీకు టాస్క్ ఇస్తాను. దీన్ని -1 ఇస్తే స్ట్రింగ్ అనేది రివర్స్ ప్రింట్ అవుతుంది. రివర్స్ అంటే EBIRCSBUS. సబ్స్క్రైబ్ అనేది రివర్స్లో ప్రింట్ అవుతుంది. సో ఇది ఎలా రివర్స్లో ప్రింట్ అవుతుంది అనేసి ఒకసారి మీరు సెర్చ్ చేసి కింద కామెంట్ చేయండి. లేదు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి. మీకు ఇది వచ్చేసిందంటే ఇది -1 చేసినప్పుడు -1 ఇచ్చినప్పుడు ఎందుకు రివర్స్ అవుతుంది మీకు అర్థమైపోతే ఈజీగా స్లైసింగ్ కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అనమాట. ఒకసారి సెర్చ్ చేయండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. మీకు ఏం అర్థమైందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ స్లైసింగ్లో నెగిటివ్ ఇండెక్స్ గురించి చెప్పాను కదా. సో నెగిటివ్ ఇండెక్స్ అంటే ఎప్పుడైనా సరే అది రివర్స్లో వెళ్తుంది అనమాట. మనకి -1 -2 -3 అలా. సో ఇక్కడ యాపిల్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాను, APPLE యాపిల్. నేను దాన్ని -1 -2 -3 -4 -5 వరకు వేసుకున్నా. 5 వరకు ఉంటుంది. సో దాన్ని స్లైసింగ్ చేయాలంటే సేమ్ మనం ఇందాక పాజిటివ్ ఎలిమెంట్స్ని ఎలా అయితే స్లైస్ చేస్తామో దీన్ని ఇక్కడ అలాగే స్లైస్ చేస్తాము. STR -1 to -1 వరకు ఇచ్చాను. అప్పుడు ఏమొస్తుంది? -1 ఈ స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది స్టార్ట్ కదా, ఇది ఎండ్. సో స్టార్ట్ ఎక్కడ? -3, ఎండ్ ఎక్కడ? -1. దీని మధ్యలో ఉన్నది మనకి PL. సో ఇది నెగిటివ్ స్లైసింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. సో మళ్ళీ మీకు ఒకసారి అండర్స్టాండింగ్ కోసం చెప్పాను క్లియర్గా డ్రా చేసి. ఇప్పుడు ఈ స్లైసింగ్ అన్నీ కూడా మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. మీకు ఇప్పుడు ఇవి ఏదైతే చెప్పానో ఒకసారి మళ్ళీ రన్ చేసి చూపిస్తాను, మీకు మైండ్లో అలాగే ఉండిపోతుంది అది. STR1 = SUP సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవ్వండి, బట్ ఇక్కడ సబ్స్క్రైబ్ మాత్రమే పెడతాను. సబ్స్క్రైబ్. ఫస్ట్ నాకు ఫస్ట్ 3 ఎలిమెంట్సే కావాలి. ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది చెప్పండి? ప్రింట్ నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను, నేను మళ్ళీ వేరియబుల్ అసైన్ చేయట్లేదు. ఫస్ట్ 3 ఎలిమెంట్ అంటే STR1 యాక్సెస్ చేయాలంటే ఏం చెప్పాను? స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టాలి. స్క్వేర్ బ్రాకెట్స్ స్టార్టింగ్ 0 నుంచి కావాలి, రైట్? 0 నుంచి నాకు 3 ఎలిమెంట్స్ కావాలి. ప్రింట్ చేస్తానంటే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అయితే వచ్చేస్తుంది. రన్ చేసి చూపిస్తాను. SUB ఫస్ట్ 3 క్యారెక్టర్స్ అయితే వచ్చిందా? నెక్స్ట్ దీన్ని ఇప్పుడు ఇదే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే మైనస్లో కూడా చెప్పాను కదా, ప్రింట్ STR1 -1
-3 ఇద్దాం మనం. ఏమొస్తుందో చూద్దాం. సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్రింట్ 3 నుంచి స్టార్ట్ చెప్పాను కదా, str3. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి రన్ చేస్తే? సబ్స్క్రైబ్. అంటే 3 నుంచి అప్ టు ఎండ్ లెన్ ఆఫ్ స్ట్రింగ్ str1 అనమాట. ఎండ్ వరకు వస్తుంది. సో అదేవిధంగా ప్రింట్ లాస్ట్ నేను డిఫాల్ట్ ఏం తీసుకుంటాను, 0 తీసుకుంటాను చెప్పాను కదా. డిఫాల్ట్ నేను ఏమి ఇవ్వలేదు. సో ఎంటీగా పెట్టాను. స్టార్ట్ అనేది ఎంటీ ఇచ్చాను, ఎండ్ ఇచ్చాను. ఇప్పుడు ఎక్కడ వరకు ప్రింట్ అవుతుంది రన్ చేసి చూపిస్తాను. సబ్ వరకు ప్రింట్ అయింది చూడండి. సో ఫస్ట్ ప్రింట్ అలాగే థర్డ్ ప్రింట్ చూసుకుంటే సేమ్ ఉంది. అంటే నేను డిఫాల్ట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 తీసుకుంది. ఇక్కడ చూస్తారా, డిఫాల్ట్ 0 తీసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఇచ్చాను. సో 0 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ డిఫాల్ట్ ఏమి ఇవ్వలేదు అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంతే, నేను డిఫాల్ట్ ఎండ్ ఇవ్వలేదు బట్ ఎండ్ వరకు తీసుకున్నది. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత -1 ఇచ్చాను. -1 ఇస్తే మనకి ఏమొస్తుంది, లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్ట్రింగ్. లాస్ట్ ఎలిమెంట్ ఏంటి, లాస్ట్ క్యారెక్టర్ ఈ ఉంది. ఈ అయితే ప్రింట్ అయింది, రైట్. నెక్స్ట్ స్లైసింగ్ చెప్పాను కదా. ఇప్పుడు మధ్యలో ఉన్న పార్ట్ని యాక్సెస్ చేద్దాం. ప్రింట్ str1 నాకు 2 నుంచి ఒక 5 వరకు కావాలి. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, బీఎస్సీ వచ్చింది, బ్యాచులర్ ఆఫ్ సైన్స్. సో బీఎస్సీ అది కదా, మామూలుగా బీఎస్సీ ఎక్కడ ఉంది, మనకి సెకండ్ నుంచి చెప్పాను. అంటే 0, 1, 2 బి సెకండ్ క్యారెక్టర్, బి నుంచి 5th వరకు ఎస్సి ఆర్. అంటే దీన్ని మనం ఆర్ని ఇంక్లూడ్ తీసేస్తే మనకి ఎస్సి వరకు ప్రింట్ అవుతుంది, రైట్. ఇది మన స్లైసింగ్. అంటే 2 పార్ట్స్ మధ్యలో మనకి ఏదైనా కావాలంటే స్టార్ట్ టు ఎండ్ ఇస్తాము. ఇప్పుడు స్టెప్ ఇద్దాము. ప్రింట్ str స్టార్ట్ టు ఇవ్వలేదు, ఎండ్ ఇవ్వలేదు, ఓన్లీ స్టెప్ మాత్రమే ఇచ్చేసి 2 ప్రింట్ చేస్తున్నా. రన్ చేస్తే ఏమొస్తుంది, సరే నేను ఇక్కడ నేమ్ రాంగ్ ఇచ్చాను, వేరియబుల్ నేమ్ చూడండి. స్టెప్ 2 ఎలిమెంట్స్ని జంప్ చేస్తూ వచ్చింది. ఎస్ అనేది స్టార్టింగ్ అని డిఫాల్ట్ అదేం చేయలేము, అది తీసుకుంటుంది. లాస్ట్ వరకు తీసుకోమంటున్నా, బట్ ఆ లాస్ట్ వరకులో కూడా మనకి రెండు వాటిని జంప్ చేస్తున్నా వెళ్ళమని చెప్పాను. SBCIE. ఇప్పుడు స్టార్ట్ టు ఇస్తాను, ఎండ్ ఇస్తాను, మళ్ళీ స్టెప్ ఇస్తాను. ఈ మధ్యలోనే స్టెప్ చేస్తాను. str1 స్టెప్ 2 మధ్యలో మొత్తం లెంత్ ఎంత మనకి 8 కదా, మనకి 7 ఇస్తాను. 7 మధ్యలో నాకు 2 స్టెప్స్ కావాలి. ఇక్కడ నుంచి జంప్ చేయమంటున్నా. ఇది రన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. BCI. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమన్నా, సెకండ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయమన్నాను. ఎండ్ ఎక్కడ వరకు ఇచ్చాను, 7th వరకు ఇచ్చాను. సో రెండు జంప్ అవుతూ వచ్చింది. సో రెండు మనకి కావాల్సిన వాటి మధ్యలో కూడా మనం స్లైసింగ్ అనేది స్టెప్ బై స్టెప్, అంటే స్టెప్ పెడుతూ చేయొచ్చు. ఇప్పుడు మీకు చెప్పాను కదా, రివర్స్ ప్రింట్ str1 ఇది రివర్స్ అవుతుంది అనమాట. ప్రింట్ చేస్తే రివర్స్ అయిందా? సో ఇది ఎలా అయింది అనేసి మీరు ఒకసారి ఆలోచించి కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో, మీరు ఇన్ కేస్ కామెంట్ చేయకపోతే నెక్స్ట్ వీడియో ఎలా -1 చేస్తే రివర్స్ వస్తుందో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. సో వీటిని యూస్ చేసి మనం స్ట్రింగ్ని ఎన్ని రకాలుగా మనం మాడిఫై చేయొచ్చు, అలాగే యాక్సెస్ చేయొచ్చు. మనకి అప్పర్ కేస్లో పెట్టడం, లోవర్ కేస్లో పెట్టడం, టైటిల్, సబ్స్క్రైబ్,
క్యాపిటలైజ్, ఇలా చాలా రకాల మనకి మెథడ్స్ అయితే ఉంటాయి. వాటిలో మనకి ఇంపార్టెంట్ అయిన మెథడ్స్ సో ఇవే అనమాట. సో వీటిని మీరు తెలుసుకుంటే మ్యాక్సిమం మీరు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్లో కానీ లేదా మీరు ఏదైనా అప్లికేషన్ బిల్డింగ్లో ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో వాటిని మాత్రం నేను ఫిల్టర్ చేసి ఇక్కడ పెట్టాను. సో యూట్యూబ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నారు. ఆ వేరియబుల్లో మీరు సబ్స్క్రైబ్ వాల్యూ ఇచ్చారు. సో దీన్ని మనం ఈ సబ్స్క్రైబ్ అనే వాల్యూని మనం ఎలా మాడిఫై చేయడం కానీ యాక్సెస్ చేయడం కానీ అవన్నీ ఈ మెథడ్స్ని యూస్ చేసి, అంటే ఫంక్షన్స్, మెథడ్ ఇస్ నథింగ్ బట్ ఫంక్షన్స్ డిఫాల్ట్ ఫంక్షన్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు ఏది రాసిండ్రో ఆల్రెడీ ఉంటుంది. సో పైథాన్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే. మిగిలిన ఏ లాంగ్వేజ్లో మనం ఎన్ని ఇన్బిల్డ్ ఫంక్షన్స్ చూడలేము. బట్ పైథాన్లో మనకి ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏదన్నా చేయాలనుకున్నా చాలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు అనమాట పైథాన్ యూస్ చేసి. ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా అంతే చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ఉంటుంది, మీరు ఆ ఫంక్షన్ని కాల్ చేసుకోవడమే. ఆల్రెడీ వండి పెట్టేసి ఉంటారు, మీరు వెళ్ళి మీకు ఏది కావాలో వెళ్ళి తీసుకొని తినడమే. సో సేమ్ అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ అనే దాన్ని నేను అప్పర్ కేస్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను మొత్తం. అప్పుడు నేనేం చేస్తాను, అప్పర్ అనే ఫంక్షన్ ఆర్ మెథడ్ని కాల్ చేస్తాను. సో ప్రింట్ యూట్యూబ్ డాట్ అప్పర్ అని ఇచ్చినప్పుడు మొత్తం కూడా నాకు ఏంటేమవుతుంది, క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ అవుతుంది. అదేవిధంగా లోయర్, అది ఇన్ కేస్ అది క్యాపిటల్ లెటర్లో రాసినా కూడా మళ్ళీ అది మొత్తం కూడా మనకి లోయర్ అనే మెథడ్ ఇచ్చినప్పుడు మొత్తం కూడా మనకి ఫస్ట్ లెటర్ నుంచి లాస్ట్ వరకు మొత్తం స్మాల్ లెటర్స్లో వచ్చేస్తుంది. సో తర్వాత టైటిల్ అనే ఫంక్షన్ ఏంటంటే మనకి టైటిల్ అనగానే ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉంటుంది కదా. సో ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ వస్తుంది, తర్వాత మిగిలిన స్మాల్ వస్తుంది టైటిల్లో. క్యాపిటలైజ్లో కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అంటే ఎస్ క్యాపిటల్ వస్తుంది. తర్వాత యూట్యూబ్ కౌంట్ ఆఫ్ ఎస్ అనేది ఎన్ని ఉంది అనేసి ఈ సబ్స్క్రైబ్లో ఎన్ని ఉంది అనేసి మనం కౌంట్ చేయడానికి కౌంట్ అనే ఫంక్షనే వాడతాం. తర్వాత ఫైండ్ ఏం చేస్తుందంటే ఎన్నిసార్లు ఎస్ అనేది అక్కడ వచ్చింది ఎస్. తర్వాత ప్రింట్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంలో ఎలా ఉంటుందంటే మీరు ఈ ఇండెక్స్ అంటే ఈ యొక్క క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ ఏంటి తెలుసుకోమంటారు. సో కోడ్ రాయాలంటే మనం కొన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ రాస్తాం. బట్ పైథాన్లో ఏంటంటే జస్ట్ మీరు ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసి డాట్ ఇండెక్స్ డైరెక్ట్గా ఇచ్చారంటే ఇండెక్స్, అందులో ఏ క్యారెక్టర్ మీకు కావాలో అది ఇచ్చారంటే మనకి దానికి సంబంధించిన ఇండెక్స్ వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో తర్వాత రిప్లేస్, మీరు మామూలుగా ఎక్సెల్ కానీ తర్వాత నోట్ ప్యాడ్లో కానీ కంట్రోల్ అంటే రిప్లేస్ చేస్తుంటారు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆ రిప్లేస్ ఫంక్షన్ ఇక్కడ మనకి ఫస్ట్ ఓల్డ్ ఎలిమెంట్ తర్వాత న్యూ ఎలిమెంట్ ఇస్తాం ఆ ఫంక్షన్లో మనకి పారామీటర్స్గా. సో అప్పుడు మనకి రిప్లేస్ అవుతుంది. మనకి ఏ ఎలిమెంట్ అయితే ఏ క్యారెక్టర్ అయితే మార్చాలనుకుంటున్నామో స్పెసిఫిక్గా అదైతే రిప్లేస్ అవుతుంది. స్టార్ట్ విత్ సబ్. సో ఇచ్చిన వాల్యూలో మనకి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇది స్టార్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాం. ఈ స్టార్ట్ విత్లో ఏంటంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రం ఇస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇది మనకి ఇక్కడ ఇస్తుంది. తర్వాత ఎండ్ విత్స్లో కూడా అంతే. లాస్ట్ క్యారెక్టర్ మనకి ఏది కావాలి, అది ఎండ్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి డేటా సైన్స్లో తర్వాత మనం డేటా అనలైజ్ చేయడంలో కానీ కొన్ని వాటిలో మనం డేటాని ప్రాసెస్ చేస్తుంటాం కదా, అలాంటి వాటిలో మనకి ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకి సేమ్ ఇది కూడా అంతే, ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ స్ప్లిట్ ఫంక్షన్ స్ప్లిట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మీరు గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారనుకోండి ఒక స్ట్రింగ్ లోపల, అదేం చేస్తుంది, ఆ స్ట్రింగ్గా ఇచ్చారంటే ఆ స్ట్రింగ్లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని ఇది క్యారెక్టర్గా అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్గా మారుస్తుంది. స్ట్రింగ్లో ఉన్నదాన్ని మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్గా మారుస్తుంది స్ప్లిట్ యూస్ చేసినప్పుడు. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను str2 తీసుకున్నాను ఒక వేరియబుల్, అందులో స్ట్రింగ్ ఏమి ఇస్తున్నాను, యాపిల్, తర్వాత బనానా, తర్వాత ఏమి ఇస్తున్నాను ఏదో క్యారెట్ అనుకోండి, క్యారెట్ స్ట్రింగ్స్. ఇది స్ట్రింగ్ కదా, డబుల్ కోట్స్లో పెట్టా స్ట్రింగ్ కదా. నేనేం చేస్తాను, str2 డాట్ స్ప్లిట్ కామా అనే ఒక పారామీటర్ ఇచ్చాను. అదేం చేస్తుందంటే ఈ కామా దగ్గర ఏదైతే కామా ఉంటుందో ఆ కామాని తీసుకొని
ఈ వీటి లోపల ఉన్నదాన్ని అంటే యాపిల్ అనేసి బనానా ఇది సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్గా మార్చేస్తుంది. ఇది ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే యాపిల్ ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్ సో లిస్ట్ వచ్చేస్తుంది మనకి. తర్వాత బనానా ఇది ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్. తర్వాత క్యారెట్ ఇది ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్. సో మనకి లిస్ట్గా వచ్చేస్తుంది అనమాట స్ప్లిట్ యూస్ చేసినప్పుడు. సో ఫర్దర్గా మనం యూస్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఈ స్ట్రింగ్ మెథడ్స్ ఉంది కదా దాన్ని మనం యూజ్ చేద్దాం. నేను ఇక్కడ కామెంట్ చేశాను స్ట్రింగ్ 1 తీసుకుందాం, సబ్స్క్రైబ్ అని ఇచ్చాను. సో స్ట్రింగ్ మెథడ్స్ ఏం చేస్తానంటే ఫస్ట్ మనం అప్పర్ కేస్లో మార్చాలి కదా. ఫస్ట్ అది ప్రింట్ str1 డాట్ అప్పర్ అని ఇచ్చానంటే మనకి ఫస్ట్ ఏవైతే ఉందో అవన్నీ కూడా మనకి అప్పర్ పరిస్థితి కూడా క్యాపిటల్ లెటర్లో రావాలి. దీన్ని ప్రింట్ చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ అనేది అప్పర్ లెటర్లో వచ్చిందా. సో నెక్స్ట్ ప్రింట్ లోయర్ పరిస్థితి కూడా నాకు లోయర్ అంటే స్మాల్ లెటర్స్లో కావాలి. స్మాల్ లెటర్స్లో వచ్చింది. నెక్స్ట్ టైటిల్ గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రింట్ టైటిల్ దీన్ని రన్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్ రావాలి. వచ్చిందా. నెక్స్ట్ క్యాపిటలైజ్ చేసాం. సేమ్ ఇది అంతే, మనకి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ రావాలి. ఒకసారి రన్ చేసి చూపిస్తున్నాను. ఇది క్యాపిటల్ అయిందా. నెక్స్ట్ వచ్చేసి కౌంట్ ఇచ్చాము. ప్రింట్ ఎస్ ఎంత మనకి ఎస్ అనేది ఎన్నిసార్లు మనకి అక్యురేట్ కనిపించింది అనేసి రన్ చేసినప్పుడు ఎస్ 1 టైం కనిపించింది. సబ్స్క్రైబ్లో ఎస్ ఎన్నిసార్లు ఉంది, ఒకసారే ఉంది. సో 1 అయితే ప్రింట్ అయింది. తర్వాత ఫైండ్ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఎన్నిసార్లు ఇది మనకి కనిపిస్తుంది అంటే ఐ మీన్ ఎక్కడ ఉంది. సో ఫైండ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి అవుట్పుట్ 0 వస్తుంది. ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ అక్యురెన్స్ ఎక్కడ అక్యురేట్ అయింది, ఫస్ట్ ఎక్కడ అక్యురేట్ అయింది. ఫైండ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఎక్కడ మనకి ఆ క్యారెక్టర్ ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అనేసి తెలుసుకోవడానికి. సో రన్ చేసినప్పుడు 0 వచ్చింది అంటే 0 ఇండెక్స్ వాల్యూ, 0 అనే ఇండెక్స్ వాల్యూలో ఎస్ అనేది మనకి ఫైండ్ అయింది అనేసి. సో నెక్స్ట్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది రన్ చేసి చూపిస్తాను. ఇండెక్స్ వాల్యూ ఆఫ్ ఎస్ 0 వచ్చింది. 0 ఇక్కడ నేను పారామీటర్ ఏమి ఇచ్చాను బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ కాల్ చేస్తుంటే అందులో పారామీటర్స్ ఇస్తున్నాను. ఆ పారామీటర్స్ ఏమి ఇస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. ఎస్ అనే ఇచ్చాను. ఎస్ అనే యొక్క ఇండెక్స్ వాల్యూ 0 వచ్చింది. తర్వాత మనం రీప్లేస్ గురించి చూసాము. సో రీప్లేస్లో ఏం చేస్తాం, ఓల్డ్ అండ్ న్యూ 2 పారామీటర్స్ ఉంటుంది. ఓల్డ్లో నేను ఏమిచ్చాను ఎస్ ఇచ్చాను, న్యూలో ఏమిచ్చాను జెడ్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ బదులు జబ్క్రైబ్ రావాలి. సో రన్ చేసి ఒకసారి చూద్దాం దీన్ని కూడా. జబ్క్రైబ్ ఫస్ట్ క్యారెక్టర్ అయితే చేంజ్ అయిందా. సో రిప్లేస్లో మనం 2 పారామీటర్స్ ఇస్తాం. ఫస్ట్ పారామీటర్ ఎస్, నెక్స్ట్ జెడ్ ఇస్తాం. సో ఈ పారామీటర్స్ ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు ఫర్దర్ కమింగ్ వీడియోస్లో చెప్తాను. బట్ ఇదైతే మీరు ఒక మెథడ్ ఆర్ ఫంక్షన్గా గుర్తుపెట్టుకోండి. అందులో మనం ఏమి ఇవ్వాలి అనేది ఒక ఐడియా తెచ్చుకోండి చాలు. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ విత్ అని చెప్పాను కదా. ఈ స్టార్ట్ విత్లో మనము ఏమి ఇస్తాము, ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే ఫస్ట్ ఇది స్టార్ట్ అయిందా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా అనేసి మనం చెక్ చేస్తున్నాం. ప్రింట్ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఇస్తుందన్నమాట. చూసారా, ట్రూ ఇచ్చింది. సో అదే ఇది నాకు ఫాల్స్ కావాలంటే నేను స్టార్ట్ విత్ అనేది ఎస్లో స్టార్ట్ అయింది కదా, నేనేమి ఇస్తాను, టీతో స్టార్ట్ ఇస్తాను. సబ్స్క్రైబ్ అనేసి దీన్ని రన్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకి ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే సబ్స్క్రైబ్ ఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది, టబ్ నుంచి కాదు కదా. సో నెక్స్ట్ ఎండ్ విత్ ప్రింట్ ఎండ్ విత్ బిఈ అవుతుందా లేదా రన్ చేస్తే మనకి ట్రూ వచ్చింది, రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాము, స్ప్లిట్ ఇచ్చాము. ప్రింట్ str1 డాట్ స్ప్లిట్ బి తీసుకుందాం. బి నుంచి అంటే అక్కడ ఒక దాన్ని నేను బి వరకు ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్, తర్వాత లిస్ట్లోని ఒక ఐటమ్.
సో రన్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, బి అని ఉంది కదా, బి తీసేస్తే మనకి అక్కడ నుంచి ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్, తర్వాత సబ్స్క్రైబ్ బి పోయింది, ఎస్ఐఆర్ఐ మళ్ళీ బి వస్తుంది కదా, ఆ బి వెళ్ళింది. సో దానికి ముందు ఉన్నది ఒక లిస్ట్లో ఉన్న ఒక ఐటమ్గా, దాని తర్వాత ఉన్నది ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్గా మనకు వచ్చింది. సో మీరు మళ్ళీ దీన్ని యాక్సెస్ చేశారనుకోండి, సపోజ్ ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఒక str2 అనే ఒక వేరియబుల్, ఇది ఒక లిస్ట్ అయిపోతుంది. ఇందులో నేను ఆ లిస్ట్ దాని యొక్క వాల్యూ పెడుతున్నాను. ఆ వాల్యూ మనకి ఏమొస్తుంది, లిస్ట్లో ఉన్న ఐటమ్గా వస్తుంది. సో ప్రింట్ str2 ఇచ్చానంటే మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేస్తుంది. తర్వాత నేను లిస్ట్లో ఉన్న ప్రతిదాన్ని ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే ప్రింట్ str2 ఇండెక్స్ యాక్సెస్ చేయాలంటే ఏం చెప్పాను, స్క్వేర్ బ్రాకెట్స్ 0, ఇంతే. ఎందుకు ఇలా వచ్చింది ఇక్కడ సారీ, ఇక్కడ ఇది చేసినప్పుడు మనకి పోయింది, అది str2 డిఫైన్ చేయలేదు అనిపిస్తుందా. సారీ, నేను క్యారెక్టర్ తప్పించాను, ఇక్కడే నేను తప్పించాను. SRT దీన్నే డీబగ్గింగ్ అంటాను. ఇక్కడ చూడండి, నేమ్ ఎర్రర్ వచ్చిందా, ఇంతకుముందు మీకు డిస్కస్ చేశాను కదా. సో మీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి చూపిస్తాను. ఇక్కడ నేమ్ ఎర్రర్ వచ్చిందంటే str2 ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, అలా నేమ్ అక్కడ డిఫైన్ చేయలేదు అనేసి మీనింగ్. ఇక్కడ నేను తప్పించాను కదా, సో దానివల్ల అది ఎర్రర్ వచ్చింది. నేను str ఇచ్చాను, ఇక్కడ str2 ఇప్పుడు రన్ చేస్తే మనకి ఆ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అయితే వస్తుంది, SU ఫస్ట్ ఎలిమెంట్ SU కదా, SU అయితే వచ్చింది. ఈ విధంగా మనం ఎర్రర్స్ వచ్చినా కూడా ఆ ఎర్రర్ ఏంటో చదివి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఎర్రర్స్ని మీరు చూసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎర్రర్ ఏంటి, ఆ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలి అనేసి. ఎప్పుడైనా సరే మీకు ఎర్రర్ రిపీట్ అయితే ఈజీగా మీరే సాల్వ్ చేస్తారు టైం తీసుకోకుండా. నెక్స్ట్ స్ట్రింగ్ ఫార్మాటింగ్లో మనం ఏదైనా సరే ఒక వేరియబుల్ ఇచ్చి దాన్ని మళ్ళీ మనం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఎలా ప్రింట్ చేయడంలో యూజ్ అవుతుంది. స్ట్రింగ్ ఫార్మాట్లో మనకి ఎఫ్ స్ట్రింగ్ అనేసి, తర్వాత యూజింగ్ ఫార్మాట్ మెథడ్, తర్వాత యూజింగ్ ఆపరేటర్, పర్సంటేజ్ ఆపరేటర్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని అందులో శంకర్ అనే ఒక వాల్యూ ఇచ్చాను, ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని 27 అనే వాల్యూ ఇచ్చాను, ఇంటీజర్. సో ఎఫ్ స్ట్రింగ్ రీసెంట్గా వచ్చింది మనకి, రీసెంట్ వర్షన్స్లో పైథాన్ రిలీజ్లో. సో ఎఫ్ స్ట్రింగ్లో మై నేమ్ ఈజ్ ఫ్లవర్ బ్రాకెట్ వేరియబుల్ నేమ్ ఇస్తాం, అలాగే ఎన్నిసార్లు అయినా పర్లేదు. సో వేరియబుల్ నేమ్ ఇస్తాము ఫ్లవర్ బ్రాకెట్ లోపల. సో ఫ్లవర్ బ్రాకెట్ యూజింగ్ ఫార్మాట్ మెథడ్లో ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్లో ఏంటంటే ఫస్ట్ మనం ఎఫ్ అనేది మెన్షన్ చేయాలి, ఎందుకంటే అది ఎఫ్ పెట్టినప్పుడు ఇది ఎఫ్ స్ట్రింగ్ మెథడ్. సో ఫ్లవర్ బ్రాకెట్లో మనకి వేరియబుల్ ఉంటుంది, అందులో ఉన్న వాల్యూ మనం తీసుకోవాలనేసి దానికి తెలుస్తుంది. యూజింగ్ ఫార్మాట్ మెథడ్లో ఏంటంటే మై నేమ్ ఈజ్ ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చేస్తాం, కానీ అందులో మనం ఇవ్వము. తర్వాత డాట్ ఫార్మేట్ ఇచ్చేసి అందులో మనం పారామీటర్స్ ఇస్తాం, నేమ్ ఏజ్, ఇక్కడ ఇచ్చాను కదా డాట్ ఫార్మేట్ నేమ్ ఏజ్. ఇందులో అంటే ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ది, సెకండ్, ఇలా మనకి మనం ఏదైతే నేమ్ వేరియబుల్ అలాగే ఏజ్ వేరియబుల్లో ఏదైతే వాల్యూస్ ఇస్తామో ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ది, సెకండ్ తీసుకుంటుంది. అలా కాకుండా మీరు ఇక్కడ పొజిషన్ మార్చి ఇచ్చిన, సో ఫస్ట్ సెకండ్కి ఫస్ట్ ఇచ్చిన ఇక్కడ అవుట్పుట్ అదే తీసుకుంటుంది. ఇది పర్సంటేజ్ ఆపరేటర్ మధ్యలో మీరు మ్యాక్సిమం సి అలాగే C++లో చూసుంటారు. సో పర్సంటేజ్ ఎస్ అంటే స్ట్రింగ్, డి అంటే డిజిట్, ఇంటీజర్ వాల్యూ తీసుకుంటుంది. సేమ్ ఇదే విధంగా మనం ఒకసారి రన్ చేసి చూద్దాము ఎలా మనం రన్ చేస్తామనేసి. సో ఇందాక వీడియో మొత్తం కూడా రికార్డ్ చేయకుండానే రన్ చేసి మళ్ళీ ఇది సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాం మళ్ళీ సేమ్ కాన్సెప్ట్స్ని. సో నేమ్ ఒక వేరియబుల్ తీసుకున్నాము, దాంతో నేమ్ అనేది ఒక వాల్యూ తీసుకొని నేనేం చేస్తాను, ఏజ్ కూడా ఒక యూజర్ ఇన్పుట్ నుంచే తీసుకున్నాము. తర్వాత మనకి కావాల్సింది ఫస్ట్ మెథడ్ ఎఫ్ స్ట్రింగ్ కదా, హలో. చూడండి నేమ్ అనే
వేరియబుల్ ఇచ్చాను, అలాగే ఏజ్ అనే వేరియబుల్ ఇచ్చాను. సో దీని తర్వాత మనం ఒకసారి రన్ చేసి చూద్దాం దీన్ని. డిలీట్, రన్, నేమ్ శంకర్, ఏజ్ 28. హలో శంకర్, యు ఆర్ 28 years old. నేను కరెక్ట్గా వాటి ప్లేస్లో వాటిని ప్లేస్ చేశాను. వేరియబుల్ ఇచ్చాను ఫస్ట్ అంతా, సెకండ్ అంతా ఏజ్ ఇచ్చాను. డిఫాల్ట్ నేను ఇక్కడ ఇచ్చేసాను వాటి యొక్క వేరియబుల్ నేమ్స్. సెకండ్ అది ఫార్మాటింగ్ మెథడ్ కదా, ప్రింట్ హలో శంకర్ ఇక్కడ నేను ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చాను, దాంతో ఏమి ఇవ్వలేదు. పొజిషన్ ఇక్కడ ఇచ్చాను, డాట్ ఫార్మేట్ నేమ్ ఏజ్ ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఆ వాల్యూస్ని బట్టి వస్తుంది అనమాట. శంకర్ 28, హలో శంకర్ యు ఆర్ 28 years old అని ఇచ్చాను. సో ఇక్కడ నేను ప్లేస్ మార్చాను అనుకోండి, అక్కడ మారిపోద్ది వాల్యూస్. ఫస్ట్ దాంతో నేను ఏజ్ ఇచ్చాను, సెకండ్ దాంతో నేమ్ ఇచ్చాను. రన్ చేస్తే మనకి వచ్చేది మారిపోతుంది. నేమ్ అంటే ఆ పొజిషన్ బట్టి ఇక్కడ తీసుకుంటుంది. రన్ చేసి చూస్తాను, మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. రన్ శంకర్ 28 చూడండి, ఈ ఎఫ్ ఫార్మేట్లో మనకి అది వాల్యూస్ మారిపోయింది. హలో 29, యువర్ శంకర్ 29 years old. సో ఇప్పటివరకు నేర్చుకున్న దాన్ని యూస్ చేసి మనం ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ యూజర్ ఫస్ట్ నేమ్ అండ్ ప్రింట్ ఇట్స్ లెంత్. ఏం చెప్తున్నాను, ఇన్పుట్ అనేది తీసుకోమంటున్నా. ఇన్పుట్ ఏం తీసుకోమంటున్నాను, ఫస్ట్ నేమ్ తీసుకోమంటున్నా. ఇన్పుట్ ఫస్ట్ నేమ్ తీసుకోవాలి. తర్వాత ఏం ప్రింట్ చేయమంటున్నా, ఆ లెంత్ ఆఫ్ ఇన్పుట్ ఆ లెంత్ ప్రింట్ చేయమంటున్నాను. సో ఇన్పుట్ అనేది యూజర్ నేమ్ ఫస్ట్ నేమ్, తర్వాత దాని యొక్క లెంత్ ప్రింట్ చేయాలి. సో దాన్ని ఎలా ప్రింట్ చేయాలో ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తాను. దీన్ని కామెంట్ చేసేద్దాం. యూజర్ నేమ్ మనం ఇన్పుట్ తీసుకుందాం. లెంత్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం కదా, లెన్ ఆఫ్ యూజర్ నేమ్. లెంత్ కనుక్కోవాలంటే మనకి లెన్ ఫంక్షన్ అని చెప్పాను కదా. సో లెన్ ఫంక్షన్ ఇచ్చి యూజర్ నేమ్ ఇచ్చాను. దాన్ని ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి, ఈ లెంత్ ఎంత ఉందో. సో లెంత్ ఆఫ్ యూజర్ నేమ్ ఇక్కడ ఏ ఫార్మాట్ యూజ్ చేస్తా, ఎఫ్ ఫార్మాట్. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, లెంత్ ఆఫ్ యూజర్ నేమ్ ఇస్ ఎంత, ఏ యూజర్ నేమ్ ఇస్తామో ఆ యూజర్ నేమ్ యొక్క లెంత్ అయితే మనకి ప్రింట్ అవుతుంది. యూట్యూబ్ అనే ఒక యూజర్ నేమ్ ఇద్దాం. యూట్యూబ్ రన్ చేద్దాం. లెంత్ ఆఫ్ యూజర్ నేమ్ 7. సో లెంత్ ఆఫ్ యూజర్ నేమ్ కనుక్కోవడానికి మనం లెన్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఇన్పుట్ తీసుకోవడానికి ఇన్పుట్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్, లెన్ ఆఫ్ ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. రెండింటిని యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాం. సెకండ్ ప్రాబ్లం, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద అకరెన్స్ ఆఫ్ డాలర్ ఇన్ ఏ స్ట్రింగ్. డాలర్ ఒక అకరెన్స్, ఫస్ట్ అకరెన్స్ కనుక్కుందాం. దేన్ని యూజ్ చేసి కనుక్కోవచ్చు మనం. ఇంతకుముందు మనం స్ట్రింగ్ మెథడ్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, ఫైండ్ అనేది చెప్పాను. ఫైండ్ ఏంటంటే ఫస్ట్ యొక్క అకరెన్స్ ఎక్కడ, డాలర్ యొక్క ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ వస్తుందో మనం తెలుసుకోవచ్చు. దానికి మనం ఫైండ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. దీంతో ఏదైతే మనం స్ట్రింగ్ అనుకోవాలో దాన్ని యాడ్ చేస్తాం, ఆ పారామీటర్గా ఇస్తాం. సో ఇప్పుడు దాన్ని రన్ చేసి చూపిస్తాను. ఈ సెకండ్ టైం రన్ చేయడం అందుకే మీకు కోడ్ ప్లేగ్రౌండ్లో చూపించేస్తుంది. నేను ఆల్రెడీ రన్ చేస్తున్నాను, వీడియో రికార్డ్ చేయకుండానే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. చూస్తే వీడియో అనేది రికార్డ్లో లేదు. సో మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నా. సో ఫస్ట్ అది మనం ఒక స్ట్రింగ్ ఇద్దాం, స్ట్రింగ్ 1. స్ట్రింగ్ 1లో ఏమి ఇస్తున్నాం, దిస్ ఈజ్ ఏ డాలర్, ఏ స్ట్రింగ్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్, డాలర్ స్పెషల్ క్యారెక్టర్స్ కొన్ని ఇచ్చాను. సో ఇప్పుడు ఇందులో నేను ఫైండ్ చేయాలి ఫస్ట్ అకరెన్స్ ఎప్పుడు అనేసి. సో స్ట్రింగ్ ఫైండ్ అనే మెథడ్ని యూస్ చేసి డాలర్ ఇచ్చాను. సో ఇది రన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, రన్ చేస్తే ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ మనకి కనిపించింది ప్రింట్ అవ్వాలి. 8th ప్లేస్లో కనిపించింది. లైక్ కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8th ప్లేస్లో మనకి ఫస్ట్ అకరెన్స్ కనిపించింది. సో ఇప్పుడు నేను 2 చోట్ల ఇచ్చాను డాలర్. సో కౌంట్ కనుక్కోవాలంటే ఇది అడిషనల్ బోనస్ అనమాట. కౌంట్ కౌంట్ ఇస్తే మనకి ఎన్ని చోట్ల అయితే అది ఉందో చెప్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది అనేసి 2 times.
కరెక్టే కదా, ఇక్కడ ఒకసారి 2 టైమ్స్ అయితే మనకి వచ్చింది. సో ఇదైతే ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ఒకసారి ప్రాబ్లమ్స్ మళ్ళీ మీరు ఓన్గా ట్రై చేయండి. అలాగే ప్రాబ్లమ్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మీకు అర్థమవడానికి వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్. ఈ కండిషనల్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి ప్రతి ఒక్క దాంతో మనకి కండిషన్ ఉంటుంది మన లైఫ్లో, ప్రతి చోట కండిషన్. ఇప్పుడు ఏంటంటే మనకు ఓటర్ ఐడి కావాలన్నా మన ఏజ్ అనేది 18 కావాలి, డ్రైవింగ్ లైసెన్స్ మనం డ్రైవ్ చేయాలన్నా ఒక 18 కావాలి, మ్యారేజ్ చేసుకోవాలన్నా మన ఏజ్ 21 ఉండాలి అబ్బాయిలకైతే, అమ్మాయిలకైతే 18 ఉండాలి. అలాగే ట్రాఫిక్ లైట్ రెడ్ పడితే ఆగాలి, గ్రీన్ పడితే వెళ్ళాలి, ఆరెంజ్ పడితే రెడీ టు స్లో కదా, ప్రతి చోట కండిషన్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో మనం ఈ కండిషన్ స్టేట్మెంట్స్ ఎక్కడైతే కండిషన్ అప్లై అవుతుందో ఆ కండిషన్స్లో మనం కండిషన్ స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో అలాంటి కండిషన్ స్టేట్మెంట్లో మనకు ఉన్నవి ఏంటంటే ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. ఎలిఫ్ అంటే ఎల్స్ ప్లస్ ఇఫ్ రెండు కలిపితేనే మనకి ఎలిఫ్ వచ్చింది, రైట్. సో ఈ కండిషన్ స్టేట్మెంట్లో మనకి ఏం జరుగుతుందంటే, సో ఇప్పుడు ఏదైనా ఒక కండిషన్ ఇచ్చాము. కండిషన్ అంటే ఇక్కడ ఏంటి, ఎగ్జాంపుల్కి 2 గ్రేటర్ దెన్ 3 ఇద్దాం. సో ఇది కరెక్టా? కాదు కదా. 2 అన్నది 3 కన్నా పెద్దదా? కాదు కదా, చిన్నది కదా. సో ఇది ఒక కండిషన్, రైట్. తర్వాత నేను ఇంకోటి ఏం చెప్తాను, 2 ఈక్వల్ టు 2 అంటాను. ఇది ఒక కండిషన్. ఇదేంటి? ట్రూ కదా. ఇదేంటి? ఫాల్స్, రైట్. సో దీన్ని మనం 2 లెస్ దెన్ 3, ఇదేంటి? ట్రూ. సో ఇలాంటివన్నీ మనకి కండిషన్ అంటాం. ఈ కండిషన్ని మనం ఇక్కడ పెడతాం ఈ ప్లేస్లో, 2 ఈక్వల్ టు 2 అని ఇస్తా. ఇది కండిషన్. ఇది ట్రూ అయింది అనుకో, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇది ట్రూ అవ్వలేదు, ఫాల్స్ అయ్యింది, ఇది ఫాల్స్ అయ్యింది, అప్పుడేమవుతుంది, ఈ కండిషన్ అనేది ఎలిఫ్ కండిషన్కి వస్తుంది. ఇది ట్రూ అయింది, ఈ ఎలిఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 2 ప్రింట్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది. లేదు ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఇక కండిషన్ చెక్ చేయడానికి ఏం లేదు ఉన్నది 2 కండిషన్స్. ఇక్కడ ఈ 2 కండిషన్స్ చెక్ చేయడానికి ఏం లేదు. నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇవ్వచ్చు, బట్ ఇక్కడ మనం చెక్ చేస్తుంది 2 కండిషన్స్. సో ఇంకా కండిషన్స్ ఏవి చెక్ చేయడానికి లేనప్పుడు ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఎల్స్లో ఏది ఉంటే అది ప్రింట్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది, అంతే. ఇంకా మన కండిషన్ చెక్ చేయడానికి ఏమీ ఉండదు. సో దీన్ని ఒకసారి నేను ఒక నెంబర్, సో ఇదే తీసుకుంటాను. ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఇది ప్రింట్ అయ్యి ఎగ్జిట్ అయిపోవాలి. సో అది మాత్రం మీకు రన్ చేసి చూపిస్తాను. సో అలాగే స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందో చెప్పేస్తాను. సపోజ్ ఇఫ్ 2 ఈక్వల్ టు 2 అయిందా, మనకేం కావాలి, ప్రింట్ అవ్వాలి. ఏం ప్రింట్ అవ్వాలి? 2 ఈక్వల్, రైట్. పైన ఉన్నదాన్ని కామెంట్ చేసి రన్ చేస్తాను. రన్ చేస్తే 2 ఈక్వల్ ప్రింట్ అయింది. నేను ఇప్పుడు 2 లేదు ఇక్కడ, నేను ఈ కండిషన్ ఫాల్స్ చేస్తాను వాంటెడ్గా. సో అప్పుడు ఏం ప్రింట్ అవ్వదు, ఎందుకంటే నెక్స్ట్ కండిషన్ లేదు, ఎల్స్ ఇవ్వలేదు. చూసారా, ఏం ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు ఇలా కాదు, సరే ఇది ఫాల్స్ అయింది, రైట్. ఇందాక చెప్పా కదా ఎలిఫ్ కండిషన్ ఇద్దాం. ఎలిఫ్ ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఎలిఫ్, ఇక్కడ ఇంకో కండిషన్ ఇద్దాము. 2 ఈక్వల్ టు 4 కాదు కదా. సో ప్రింట్ 2 ఈక్వల్ టు 4 అవ్వదు అది. సో మనం ఏం చేస్తాము, ఈ కండిషన్ ఒకసారి ఫెయిల్ చేసి మళ్ళీ రన్ చేద్దాము. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్క కాన్సెప్ట్ నేర్చుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆలోచించండి. అప్పుడే మీకు నెక్స్ట్ ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నా, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నా మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నేను ఏం చెప్పాను అది మాత్రమే చేశారంటే అక్కడ వరకే ఉంటుంది. సో బిహైండ్ మీరు ఆలోచించాలి, ఇంకా మనం పాసిబిలిటీస్ ఏమున్నాయి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి 2 ఈక్వల్ టు ఫాల్స్ అది మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను. మళ్ళీ మీకు తెలియాలి, ఎలిఫ్లో కూడా మనకి మళ్ళీ ఫాల్స్ వస్తే మళ్ళీ ఏం చేస్తుంది మీకు తెలియాలి కదా, అందుకే మళ్ళీ పెట్టాను. సో మళ్ళీ కూడా మనకి ఏం రాలేదు. సో ఇప్పుడు ఎలిఫ్లో నేను 4 ఈక్వల్ టు 4 పెట్టాను. 4 ఈక్వల్ టు 4 పెడితే అప్పుడు మనకి ఏమొస్తుంది, 4 ఈక్వల్ టు 4. ఈ కండిషన్ మనకి ప్రింట్ అవ్వాలి, రైట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. 4 ఈక్వల్ టు 4 ప్రింట్ అయిందా? సరే, ఈ కండిషను మనం ఇందాక అనుకున్నట్టే ఫెయిల్ అయింది అనుకున్నాం. సో 2 కండిషన్స్ ఇచ్చాము, 2 కండిషన్ ఫెయిల్ అయింది, ఇంకేం లేదు చూడడానికి. ఎల్స్కి వచ్చే డైరెక్ట్గా ఎల్స్ ప్రింట్ నథింగ్ టు చెక్ హియర్. ఇప్పుడు లాస్ట్ వచ్చేయాలి మనకి,
రన్ చేద్దాం. నథింగ్ టు చెక్ హియర్, రైట్. 2 కండిషన్స్ ఫెయిల్ అయిపోయాయి, ఇంకేముంది, ఇంకేం లేదు, తెలుసుకొచ్చాయి అంతే. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను ఇది ఎలా చెక్ చేయాలని. సో ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు ఒక ఓటర్ ఐడిది కూడా చెప్తాను. ఓటర్ ఐడి కామన్గా తెలిసింది కదా. ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇన్పుట్ యూజర్ నుంచే తీసుకుందాం. ఇన్పుట్, సో ఇక్కడ మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది, మనం డిఫాల్ట్ ఇన్పుట్ ఇచ్చామంటే మనకి తీసుకునేది ఏముంటుంది, స్ట్రింగ్ కదా. మనకి కావాల్సింది ఏంటి, ఏ డేటా టైప్, ఇంట్. సో అప్పుడు నేను చెప్పాను కదా, ఇంట్ అనేది ముందర మీరు వాడాలి. ఇప్పుడు ఇది ఏ డేటా టైప్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, టైప్ ఆఫ్ అనేది టైప్ ఆఫ్ అనేసి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఏంటంటే, టైప్ ఆఫ్ అనేది మనకి ఏ టైప్ ఇస్తుంది, టైప్ ఆఫ్. ఈ టైప్లో నువ్వు ఏమి ఇస్తామంటే పారామీటర్గా నువ్వు ఏదైతే డేటా టైప్ ఇస్తామనుకుంటావో, లేదా ఏదైతే నువ్వు వేరియబుల్కి అసైన్ చేస్తుంటావు వాల్యూను, ఆ వాల్యూ ఏ టైపో తెలుసుకోవడానికి నువ్వు టైప్ ఆఫ్ వేరియబుల్ ఆ నేమ్ ఇస్తావు. అప్పుడు ఆ వేరియబుల్ ఏ డేటా టైప్ అంటే ఆ వేరియబుల్ ఏ డేటా టైప్ని హోల్డ్ చేస్తుందో ఆ టైప్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఏజ్ ఇచ్చాను, ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రింట్ చెక్ చేసుకుంటాను నేను కరెక్ట్గా తీసుకున్నాను లేదా అనేసి. ప్రింట్ టైప్ ఆఫ్ ఏజ్ వేరియబుల్ ఇస్తున్నా. ఇది ఏ టైప్ రావాలి, మనకి ఇంటీజర్ కావాలి, మనకి కావాల్సింది ఇంటీజరే కదా. సో నేను 18 ఇచ్చాను, అది ఏం తీసుకున్నది, ఇంటూ తీసుకున్నది కదా. అలా కాకుండా నేను ఇక్కడ ఇంట్ ఇవ్వలేదు సపోజ్ అనుకుందాం, ఇంట్ ఇవ్వలేదు, రన్ చేశాను, అప్పుడు ఏం తీసుకుంటుంది, స్ట్రింగ్గా తీసుకుంటుంది. 18 అనేది కూడా మనకి స్ట్రింగ్గా తీసుకుంటుంది, రైట్. ఎస్టీఆర్ వచ్చింది ఇక్కడ, స్ట్రింగ్. సో ఆ విధంగా మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ మనం అనుకున్న డేటా టైప్ వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి టైప్ ఆఫ్ యూస్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే డీబగ్గింగ్ అనేది ఈజీగా ఉంటుంది, మనకి ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఏజ్ అనేది నేను ఇంటీజర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఏజ్ అనేది <18 ఉందా చెక్ చేస్తా ఫస్ట్. ఇఫ్ ఏజ్ <18 ఉంటే ఏం కావాలి మనకి, యువరే మైనర్, నీకు ఓటు వేయడానికి అక్కలేదమ్మా, ఇంటికి వెళ్ళి ఆడుకో. సో దీన్ని రన్ చేసి చూపిస్తాను. ఇఫ్ కండిషన్ మాత్రమే తీసుకున్నాను, దీన్ని రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు మనకి 18 లోపల ఇచ్చామంటే ఇది ప్రింట్ అవుతుంది, 18 అబోవ్ ఇచ్చామంటే ఇది ప్రింట్ అవ్వదు. 17 ఇచ్చాను, నువ్వు ఈ చిన్నపిల్లమ్మ ఇంటికి వెళ్ళి ఆడుకో అని చెప్పింది. అదే నేను 18 అబోవ్ ఇస్తే ఏం ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే మనం కండిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకో కండిషన్, ఎలిఫ్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కన్నా ఎక్కువ ఉండాలి, 18 అన్నా అయి ఉండాలి. తర్వాత అండ్ ఇచ్చాను. అండ్ అనేది ఏ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్. ఇంతకుముందు మీరు ఇంతకుముందు సెషన్లో చేస్తుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. లాజికల్ ఆపరేటర్ తర్వాత కంపారిజన్ ఆపరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాజికల్ ఆపరేటర్ అంటే అది కూడా అంటే రెండు ఈక్వల్ అవ్వాలి, 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. 2 కండిషన్స్ ఇక్కడ ఒకే దాంతో ఇచ్చాను. ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అండ్ ఏజ్ <60. సో ఏజ్ అనేది 60 కన్నా లోపల ఉండాలి. సో ఏజ్ అనేది 18+ ఉంటే దేనికి అన్నిటికీ ఎలిజిబుల్లే, బట్ ఇక్కడ మళ్ళీ మీకు ఎల్స్ కండిషన్ చెప్పడానికి నేను యూజ్ చేస్తున్నా. ఏజ్ అనేది <60 ఉంటే ఎప్పుడేంటి, యువర్ ఏ అడల్ట్, యూ కెన్ ఓట్. సో ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఇఫ్ కండిషన్ ఎల్స్ ఇవ్వలేదు, ప్రింట్ చేస్తాం. ఏజ్ అనేది నేను 18 ఇచ్చా, యువర్ అన్ అడల్ట్, యూ కెన్ ఓట్, రైట్. ఈ 18 అన్నది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయ్యింది అండ్ <16 అయింది, 60 కన్నా ఎక్కువ కాలేదు, రైట్. ఇప్పుడు అదే నేను 60 కన్నా ఎక్కువ ఇచ్చాను అనుకో, ఏం ప్రింట్ అవ్వదు. 61 ఇచ్చినా ఏం ప్రింట్ అవ్వదు, ఎందుకంటే నేను ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒకే దీంతో 2 కండిషన్లు ఇచ్చాను, దేన్ని యూస్ చేసి అండ్ని యూస్ చేసి. సో బాగా క్లియర్గా అర్థం చేసుకొని, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఇంకా అర్థం కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇప్పుడు 60 కన్నా అబోవ్ ఉండాలి, రైట్. 60 కన్నా అబోవ్ ఉంటే ఏం చెప్పాలి, సో యువర్ సీనియర్ సిటిజన్, మీరు ఓట్ వేయచ్చు అని చెప్తున్నాను. దాని తర్వాత కంప్లీట్గా ప్రోగ్రామ్ అంతా రన్ అయిపోయింది. దాని తర్వాత నేను ఏదో ఒకటి వెల్కమ్, సో సక్సెస్ఫుల్, థ్యాంక్స్ ఈ కోడ్ని యూస్ చేసినందుకు, సంథింగ్ ఏదో ఒక మెసేజ్ ఇవ్వచ్చు, రైట్. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఏజ్ అనేది 16 ఉంది, చిన్నపిల్ల ఆడుకోమ్మ. ఏజ్ అనేది 18 ఉంది, ఏజ్ అనేది అబౌవ్ 60 ఇవర్ సీనియర్ సిటిజన్ వేయచ్చు. అండ్ ఇంకేంటంటే ఈ కండిషన్ అన్నీ సాటిస్ఫై అయిపోయింది, లేదు కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అన్నా కూడా ఎల్స్ వచ్చి తర్వాత ఈ
కండిషన్ స్టేట్మెంట్స్ తర్వాత ఏదైతే ఉందో అది కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి, అది కూడా ప్రింట్ అవుతుంది. అది మనకి ఆప్షనల్. మనం ఏదైనా చెప్పాలనుకుంటే మీరు ఓకే ఇక్కడికి ప్రోగ్రామ్ అయిపోయింది, లేదు ఇక్కడికి మీ కండిషన్ చెక్ చేసేస్తాం అయిపోయింది, సంథింగ్ ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. మనం ఏదైనా ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏమైనా చేసిన తర్వాత లాస్ట్లో మనకి థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అవర్ ఏటీఎం బ్యాంక్ సంథింగ్ ఏదో వస్తుంది కదా, అలాంటి మెసేజ్ అనమాట. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను, ఏజ్ అనేది ఎలా చెక్ చేయాలనేసి. సో వీడియో పాస్ చేసేటప్పుడు మీరు ట్రై చేయండి కోడ్ని. ఇప్పుడు ఒక ట్రాఫిక్ లైట్ ఎగ్జాంపుల్. ట్రాఫిక్ లైట్ అనేది మనకి రెడ్ ఉంటే ఆగాలి కదా. ఇఫ్ ట్రాఫిక్ లైట్, ఇంతకుముందు ఆల్రెడీ కోడ్ రాశాను, మళ్ళీ మీకు టైం వేస్ట్ ఎందుకు, నేను రాసేసాను ఈ కోడ్. ఇంతకుముందు ఆల్రెడీ ఈ కోడ్ రాశాను, మళ్ళీ ఎందుకు మీకు టైం వేస్ట్ అనేసి నేను జస్ట్ ఈ కోడ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాఫిక్ లైట్ ఈక్వల్ టు రెడ్ అయితే, ఇంతకుముందు ఆల్రెడీ నేను కోడ్ రాసేసాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, డిఫాల్ట్ ట్రాఫిక్ రెడ్ తీసుకున్నా. సో ఇఫ్ ట్రాఫిక్ లైట్ ఈక్వల్ టు గ్రీన్ అంటే వెళ్ళాలి, ఆగకుండా ఆరెంజ్ అయిందంటే రెడీ టు స్లో అంటే ఇంకా ఆగాలి, ఇంకా రెడ్ పడుతుంది అనేసి. అలా కాకుండా ఎలిఫ్లో మళ్ళీ రెడ్ ఉంది, రెడ్ ఉంటే యూ షుడ్ స్టాప్, ఆగాలి అనేసి, రైట్. అలా కాకుండా ఇవి మూడు కాకుండా ఇంకేదైనా వచ్చింది అనుకోండి, ఇన్వాలిడ్ ట్రాఫిక్ లైట్. దీన్ని ఒకసారి రన్ చేద్దాము, పైన దాన్ని కామెంట్ చేసి. సో రన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాము. ఆల్రెడీ రెడ్ ఉంది కాబట్టి డిఫాల్ట్ మనకి స్టాప్ అని రావాలి కదా. స్టాప్ వస్తుందా రాదా చూద్దాం. యూ షుడ్ స్టాప్. నేను ఇప్పుడు రెడ్ ప్లేస్లో గ్రీన్ పెడతాను. గ్రీన్ పెడితే యూ కెన్ గో, రైట్. ఇవి కాదు, నేను ఇది కాకుండా ఇంకేదో ఒకటి ఇచ్చాను, బ్లూ ఇద్దాం. బ్లూ అనేది అక్కడ లేదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఇన్వాలిడ్ లైట్. సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఇన్వాలిడ్ ట్రాఫిక్ లైట్. నెక్స్ట్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఈ మూడింటిని మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద పెడతాను, మీరు ట్రై చేస్తున్న కోడ్ని నాకు పెట్టండి. మీకు ఏదైనా ఎర్రర్స్ వస్తే నేను ఇక్కడ చెప్తాను. ఇన్ కేస్ మీరు వల్ల కాలేదంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మళ్ళీ నేను ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ సపరేట్గా తీసుకొని ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా సాల్వ్ చేయలేదని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను పెట్టే ఎఫెక్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకుంటుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.